ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. బేస్ లైన్ టెస్ట్ లిప్ది 2024 సంవత్సరానికి ఆన్లైన్లో ఎంట్రీ ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం వివరంగా చూద్దాం. ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం ముందుగా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. దాంట్లో మనం సెలెక్ట్ దగ్గర మనం కొట్టినట్లయితే ఈ విధంగా టీచర్, స్కూల్ హెచ్ఎం, కాంప్లెక్స్ హెచ్ఎం, డిఈఓ, సెక్టోరల్ ఆఫీసర్ ఇట్లా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి విద్యాధికారుల యొక్క సంబంధించినవి ఇవి ఇంటర్ఫేస్లో కనపడతాయి. మనం టీచర్ అయితే టీచర్, హెచ్ఎం అయితే హెచ్ఎం, ఇట్లా ఎవరైతే వాళ్ళవి మనం చూజ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ టీచర్ది అయితే మనం ఇక్కడ చూద్దాం. టీచర్ను ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకి ఎంప్లాయ్ ఐడి, అదేవిధంగా వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే మనం ఈ యాప్లోకి లాగిన్ అనేది అయిపోతాం అన్నట్టు. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అదేవిధంగా కొట్టేసి లాగిన్ అని కొడితే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే ఎఫ్ఎల్ఎన్ అని, హై స్కూల్ సెక్షన్ వాళ్ళైతే 6th to 10th వాళ్ళైతే లిప్ మనం ఓపెన్ చేసేసి దాంట్లో ఈ బేస్ లైన్ టెస్ట్ వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి సంవత్సరంలో 3 సార్లు ఉంటుంది. ఇప్పుడు బేస్ లైన్ టెస్ట్, తర్వాత మిడ్ లైన్ టెస్ట్, తర్వాత ఎండ్ లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే బేస్ లైన్ టెస్ట్ది ఏ విధంగా వివరాలు ఎంట్రీ చేయాలో ఇప్పుడైతే మనం వివరంగా చూద్దాం. దీంట్లో లిప్ మీద ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. లిప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్, అదేవిధంగా స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ట్రాకర్ అనేది ఉంటుంది. మనం స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ట్రాకర్ మీద క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత దాంట్లోకి మనం ఎంట్రీ అవుతాం. ఈ విధంగా మనకు కనపడుతుంది. దీంట్లో మనం ఈ ఇయర్ అనే దాని పక్కన సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిన తర్వాత దీంట్లో 3 వచ్చినాయి. కిందిది 2024-25 ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ ఉంది. బేస్ లైన్ది మనం ఎంట్రీ అనేది చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకి ఈ విధంగా అది కనపడుతుంది. మనకి ముందుగా ఇప్పుడు జూన్, అక్టోబర్ ఈ మధ్యకాలంలో మనమైతే ఇది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఈ విధంగా మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ 2 అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనకి ఇక్కడ పైన ఈ ఇంటర్ఫేస్ పైన మనకి 3 చుక్కల మీద క్లిక్ చేసినట్లయితే అసెస్మెంట్ రిపోర్ట్ అని ఉంటుంది. మనం అసెస్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్టూడెంట్ అసెస్మెంట్ అనేది వస్తుంది. మనం క్లాసు, మీడియం, సెక్షను, సబ్జెక్టు, వివిధ సబ్జెక్టుల వాళ్ళు ఏ సబ్జెక్టు వాళ్ళు ఆ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అకాడమిక్ ఇయర్, అదేవిధంగా అసెస్మెంట్ టైప్ అన్నప్పుడు బేస్ లైన్ టెస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విద్యార్థుల వివరాలు అనేది మనకి ఏ క్లాస్ అయితే ఆ క్లాసు, ఏ మీడియం అయితే ఆ మీడియం మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఆ విద్యార్థుల వివరాలు అనేది దీంట్లో కనపడతాయి. ఆ విద్యార్థుల వివరాలకు ఎదురుగా మనం ఒకవేళ మన బేస్ లైన్ టెస్ట్లో వాళ్ళు ఓకే అయితే రైట్ టిక్ మార్క్ ఇవ్వాలి, లేకపోతే ఏమీ ఇవ్వకూడదు. ఈ విధంగా ఇచ్చేసి మనం ఈ వివరాలన్నీ పూర్తి చేసేసేయడం అనేది జరిగిన తర్వాత సేవ్, అదేవిధంగా మనకి సబ్మిట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి కింద. మనం సేవ్ ఆప్షన్ను ముందుగా చూజ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫైనల్గా సబ్మిషన్ అనేది చేసేసినట్లయితే ఇక మనకి అందులో రిపోర్ట్ అనేది కనపడడం జరుగుతుంది. ఈ విధంగా నేను తెలుగుది ఇక్కడ చేస్తున్నాను. ఓఆర్ఎఫ్, అదే విధంగా ఆర్సి, మనకి ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ, రీడింగ్ కాంప్రహెన్షన్, అదేవిధంగా రైటింగ్ ఈ 3 స్కిల్స్లో మనం తెలుగు సబ్జెక్ట్లో ఇవి ఉంటాయి కాబట్టి ఇవి చూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ విద్యార్థుల యొక్క వివరాల్లో ఈ విధంగా టిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ అనే బటన్స్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో సేవ్ బటన్ మీద మనం చేసేసి తర్వాత సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మనకు అన్ని కంప్లీట్గా కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ చేసేస్తే మనకి రిపోర్ట్స్లో గ్రీన్ కలర్లోకి మారిపోవడం అనేది జరుగుతుంది. అది ఎలాగో కూడా ఇక్కడ నేను చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనం సేవ్ చేసిన తర్వాత లేకపోతే సబ్మిషన్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిపోర్ట్స్లో వెళ్ళి చూస్తే గ్రీన్ కలర్లో రావడం అనేది జరుగుతుంది. అట్లా అన్ని సబ్జెక్టుల వాళ్ళు చేస్తే మనకి ఫుల్గా గ్రీన్ కలర్. ఇక్కడ నేను
ఇంగ్లీష్ మీడియానికి చెందినటువంటి 6th క్లాస్ తెలుగు కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది. ఎందుకంటే నేను సేవ్ బటన్ మాత్రమే కొట్టాను, సబ్మిషన్ కొట్టలేదు. పైన సబ్మిషన్ చేస్తే అది గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఏ సబ్జెక్టులు చేసినాం, ఎవరెవరు చేసారు అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. గ్రీన్ కలర్లోకి వచ్చిందంటే అది అయిపోయినట్టుగా మనం భావించాలి. ఇక్కడ రెడ్ కలర్లో ఉంటే చేయనట్టుగా భావించాలి. ఈ విధంగా మనం లిప్లో ఈ విధంగా బేస్ లైన్ టెస్ట్ రిపోర్ట్స్ అనేది ఎంట్రీ అనేది చేస్తాం. ఇది సంవత్సరంలో 3 సార్లు చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.